ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిధులు లేక నానా తంటాలు పడుతూ డొంక తిరుగుడు సమాధానాలు చెప్తోంది అన్న ఆగ్రహావేశాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే మే హూనా మాది బాధ్యత అంటూ దాటవేత ధోరణి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ వరప్రదాయినిగా ఉండాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ముందడుగు పడింది. 3 ఏళ్లలో పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటాను అన్న కేసీఆర్ 8 ఏళ్లలో నీటి చుక్కను కూడా పారించలేకపోయారు. ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో పనులు వేగవంతమయ్యాయి. అయితే ముంపు గ్రామాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముందు హామీ ఇచ్చినట్లుగా కాకుండా బీఆర్ఎస్ తరహాలోనే పరిహారం చెల్లిస్తోంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల పరిస్థితులపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో 12 లక్షల ఎకరాలు, నల్గొండ జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీటితో పాటు వేలాది గ్రామాలకు తాగునీటిని అందించేందుకు నిర్మితమవుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రస్తుతం పురోగతి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న పనుల్లో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చలనం వచ్చింది. ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో కాంట్రాక్టర్లు ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. కార్వేన్ రిజర్వాయర్ త్వరలో పూర్తి కాబోతోంది. ఇక ఉదండాపూర్ పై అధికారులు దృష్టి సారించారు. అయితే ముంపు గ్రామాల పరంగా చూస్తే ఉదండాపూర్లోనే అత్యధిక ఆవాసాలు ముంపునకు గురవుతున్నాయి. 5,297 ఎకరాల భూమి ఉదండాపూర్ రిజర్వాయర్ కోసం సేకరించారు. అలాగే ఉదండాపూర్, వల్లూరు గ్రామాలతో పాటు 5 తండాలు కూడా ముంపు బారిన పడుతున్నాయి. రిజర్వాయర్ కోసం కావాల్సిన భూమి ఉదండాపూర్, వల్లూరు, కిష్టారం గ్రామాలతో పాటుగా పోలేపల్లి గ్రామ పరిధిలోని భూమి కూడా సేకరించాల్సి వచ్చింది. అయితే 3 గ్రామాల్లో మెట్ట పొలానికైతే 5,50,000 రూపాయలు, తరి పొలానికైతే 6,50,000 రూపాయలు ఎకరాకు చెల్లించిన గత ప్రభుత్వం పోలేపల్లిలో మాత్రం 12 లక్షల రూపాయల పరిహారంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆ భూమిలో చాలా మటుకు ప్రభుత్వ భూమి ఉన్నా దానికి కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నోటరీ ద్వారా పేరును చేర్చుకుని పరిహారం పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఇక R&R ప్యాకేజీ కింద కుటుంబానికి 16,30,200 రూపాయలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో జరిగిన అవకతవకలను పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకున్నారు. 2 గ్రామాల మధ్యన వ్యత్యాసం చూపించారని పరిహారంగా 16 లక్షలు కాదు, తాము అధికారంలోకి వస్తే 25 లక్షలు ఇప్పిస్తామని, జరిగిన అవకతవకలపై సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన రావడంతో ఇక్కడి రైతాంగంలో ఆశలు చిగురించాయి. తమకు ఖచ్చితంగా పెంచిన పరిహారం 25 లక్షల ప్యాకేజీ వస్తుందని ఆశిస్తున్నారు. కాగా 3 నెలల క్రితం సమీక్ష కోసం వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా రైతులు కలిసి పలు డిమాండ్లు ఆయన ముందు ఉంచారు. కానీ ఉత్తమ్ రావడానికి ముందు రోజున 3 తాండాల వాసులకు ప్యాకేజీ క్రింద 45 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి పాత పద్ధతినే 16,30,200 రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన 25 లక్షల హామీ నెరవేరలేదు. దాంతో రైతులలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి ముందే కొంతమంది రైతులు వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా పునరావాసం కోసం కూడా చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముంపు గ్రామాలైన ఉదండాపూర్, వల్లూరుతో పాటు 5 తాండాలకు ఒకే చోట పునరావాసం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జడ్చర్ల సమీపంలోని దేవునిగుట్ట ప్రాంతంలో ఇళ్ల కోసం 300 ఎకరాల్లో లేఅవుట్ రెడీ చేశారు. ఒక్కొక్క ఇంటికి 200 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
ఈ అంశాలపై సమీక్ష జరిపేందుకు ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం జడ్చర్లకు వచ్చారు. అనంతరం ఉదండాపూర్ గ్రామానికి కూడా అధికారి వెళతారని ప్రచారం జరిగిన భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు జడ్చర్లలోని ప్రభుత్వ అతిథి గృహంలోనే రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు కూడా పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ప్యాకేజీ క్రింద రెట్టింపు చేసి పరిహారాన్ని ఇవ్వాలని, అంటే 32 లక్షలు ఇవ్వాలని, లేదంటే కనీసంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు 25 లక్షలన్నా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులకు గత ప్రభుత్వంలో 6.5 లక్షలుగా ఇస్తామన్న ప్యాకేజీ కాకుండా కనీసం 20 లక్షలైనా ఇవ్వాలని, మల్లన్న సాగర్ లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకునికి పూర్తి ప్యాకేజీ ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ పాస్ చేయడమైందని, ఉదండాపూర్ రిజర్వాయర్ లో కూడా పూర్తి ప్యాకేజీ లేదా 20 లక్షలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ముంపు గ్రామ ప్రజలకు ఇస్తామన్న ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ గృహ నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. సర్వం కోల్పోతున్న ముంపు గ్రామ ప్రజలకు జీవనోపాధి కోసం ఒక కుటుంబానికి 1 ఎకరా భూమి లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగమైనా కల్పించాలని విన్నవించుకున్నారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఒకంత సీరియస్ గానే స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఉదండాపూర్ నిర్వాసితుల గురించి ఎవరూ ప్రస్తావించలేదని, వారి గోడును అర్థం చేసుకుని తాను అసెంబ్లీలో గొంతెత్తే ఈ మాత్రం పరిహారం వచ్చిందని, త్వరలో మరో 72 కోట్ల రూపాయలు వస్తున్నాయని, దాంతో పెద్ద ఎత్తున పరిహారం అందుతుందని అన్నారు. కాగా ఇళ్లు కోల్పోయిన జాబితాలో కూడా దాదాపు 300 మంది నకిలీలు ఉన్నారని, వారిని గుర్తించి ప్రభుత్వ సొమ్ము అన్యాయం కాకుండా చూస్తానని హెచ్చరించారు. మాకు ప్యాకేజీ విషయంలో 25 లక్షలు కావాలంటాను మా ఎమ్మెల్యే గారు గతంలో అడిగినాము, ఇంతకుముందు కూడా అడిగినాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. ఆయన 100% 99% కాదు 100% నేను 25 లక్షలు మీకు ఇప్పిస్తానని గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇస్తాడంటే కూడా నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. 25 లక్షలు ఇస్తాడు. ఇంకోటి ప్యాకేజీ మైనర్ 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన వల్ల కూడా 10 లక్షల పైన ఇప్పియాలంటని చెప్పి అడిగితే సారు చెప్పిండు, ఇప్పిస్తాను చెప్పిండు. మాకు ఇది పైసలు ప్లాట్ల విషయంలో కానీ, ప్లాట్లు వర్క్ కొంచెం స్లో నడుస్తుంది, ప్లాట్ల ఆడ కొంచెం స్పీడ్ పెంచి వర్క్ మాకు ప్లాట్లు తొందరగా ఇప్పించాలంటని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇస్తానని కంపల్సరీ చెప్పింది సార్. తొందరగా చేస్తే మాకు అక్కడ ఇచ్చే ప్యాకేజ్ ఏదో ఇచ్చేస్తే మేము అక్కడ డెవలప్మెంట్ ఏదైనా చేసుకుంటాం. అక్కడ ఏదో జీవనోపాధి ప్రస్తుతం ఇక్కడ అన్ని కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు కాబట్టి మాకు జీవనోపాధి కోల్పోతున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ప్రభుత్వం తొందరగా స్పందించి, మా ఎమ్మెల్యే గారు కూడా తొందరగా స్పందించి దీనిపైన ఎమ్మెల్యే గారు అయితే సానుకూలంగానే ఉన్నారు. ఫస్ట్ నుంచి రిజర్వేర్ పైన ఫైట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఫైట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాం అందరం కూడా. అయితే మేము గ్రామం నుంచి మేము కోరేది ఏమంటే వీలైనంత తొందరగా మాకు ప్యాకేజ్ ఇచ్చేస్తే, మీరు ఎంత డిలే చేస్తే మా డిమాండ్స్ అంత పెరుగుతాయి. గవర్నమెంట్ మిమ్మల్ని మోసం చేసింది, నన్ను గెలిపిస్తే మీకు 20 లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తా, ఎకరకు 10 లక్షలు ఎక్స్ట్రా ఇప్పిస్తా, ఏది కాకపోతే నాకు 50 ఎకరాల పొలం వెళ్తా అని చెప్పిండు. అదే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే లీడింగ్ ఇచ్చినాం ఆల్రెడీ. గెలిచిన తర్వాత అయినా అదే పాత గవర్నమెంట్ ఎంత ఇవ్వాలనుకున్నదో అదే 16,30,000 రూపాయలు అది కొంతమందికి ఎస్టీలకు వేసింది. అంటే 2 ఊర్లు 5 తాణాలు పోతే ఓన్లీ 3 తాణాలకు వేసింది 16,30,000 రూపాయలు. అంటే 1 టౌన్ సెటిల్మెంట్ అన్నది ఇప్పుడు ఒకటేసారి ఎట్లా సార్ మేము ఎట్లా ఏం చేసుకొని బతకాలి? ఇప్పుడు ఉన్న పొలాలు పోయినాయి, ఇప్పుడు మేమేం చేసుకొని బతకాలి? మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఊపందుకున్నాయి. ఇక నిర్వాసితులకు న్యాయం చేసి పొలాలకు నీటిని తరలించే పనులు ప్రభుత్వానికి కాస్త సవాల్గానే కనిపిస్తున్నాయి.